హాయ్, వెల్కమ్ టు అవర్ డి బ్యూటిఫుల్ స్టూడియో. నేను మీ భారతి. రేపటి నుంచి మీకు హెయిర్ స్టైల్స్ ఎలా వేయాలి అనేది, మీకు లీవింగ్ హెయిర్ స్టైల్స్ దగ్గర నుంచి బ్రైడల్ హెయిర్ స్టైల్ వరకు మీకు క్లాసెస్ చెప్తాను. దానికి ముందు మన హెయిర్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తాను. దానికోసం ఉపయోగించే ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు వెట్ హెయిర్ ఉన్నా, నార్మల్ హెయిర్, డ్రై హెయిర్ ఉన్నా సరే, ఫస్ట్ హీట్ ప్రొడ్యూస్ చేసే ముందు, అంటే మనం డ్రైయర్ కానీ ఏదైనా హీట్ అప్లై చేసే ముందు మాత్రం, మిషన్ పెట్టేటప్పుడు మాత్రం సిరం అనేది హెయిర్ ప్రొటెక్షన్ కోసం వాడాలి. హెయిర్ సిరం మీకు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. అది మీరు బ్రాండెడ్ తీసుకొని యూజ్ చేస్తే చాలా బెటర్. ఓకే, దాని తర్వాత మూజ్ ఎలా అప్లై చేయాలి అంటే, ప్యాడ్ బ్రష్ తీసుకొని ఆ ప్యాడ్ బ్రష్ మీద జస్ట్ మూజ్ అప్లికేషన్ చేసి ఇట్లా ఈ విధంగా మనం తీసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఓకేనా? లేదు హ్యాండ్స్కి అప్లై చేసేసుకొని మనం హెయిర్కి రాసుకుంటే ప్యాచెస్ కింద వచ్చేసి అది డ్రై అయిన తర్వాత అది డస్ట్ లాగా కనిపిస్తుంది, మీకు అంత లుక్ రాదు. ఓకే, ఆ తర్వాత మనం హోల్డింగ్ స్ప్రే ఎప్పుడైనా సరే మీరు హోల్డ్ చేయడానికి, అండ్ షైనింగ్ కూడా, హోల్డ్ అండ్ షైన్ స్ప్రే కూడా ఉంటుంది కాంబినేషన్ లో. అది హోల్డింగ్ స్ప్రే అండ్ షైనింగ్ స్ప్రే తప్పనిసరిగా వాడాలి. హెయిర్ ప్రిపరేషన్ కి కావాల్సిన ప్రోడక్ట్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెయిర్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. ఆ వీడియోస్ నచ్చేటట్టు మీరు లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్